సో ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా రామ్ చరణ్ గారు అయ్యప్ప స్వామి మాల వేసుకొని దర్గాలోకి వెళ్ళారని చెప్తూ ఒక న్యూస్ అనేది వైరల్ అయింది. దీనికి సంబంధించి జేఏసీ వాళ్ళు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. మాల తీసి హిందువులకి క్షమాపణ చెప్పాలని. మీరేం చెప్తారు సార్ దీని గురించి? నేను ఒకటి, రామ్ చరణ్ గారు ఓ ఇండియన్, భారత మాత ముద్దు బిడ్డ. అవును. మా సినిమా ఇండస్ట్రీకి కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. మేమందరం సినిమా కులం. రామ్ చరణ్ గారికి హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అందరూ అభిమానులు ఉన్నారు. అవును. ఆయన నమ్మే దేవుణ్ణి ఆయన మాలధారణ చేసుకున్నారు. మాలధారణ చేసుకొని మనం వెళ్ళేటప్పుడు, నేను కూడా అయ్యప్ప మాల వేసాను 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసేటప్పుడు మనం వెళ్తూ ఎరిమేల్లో వెళ్తూ ఓవర్ స్వామికి మనం ఎందుకు దండం పెడతాం? ఓవర్స్వామి దర్గాకి మనకు దర్శనం చేసుకొని పంబాకి వెళ్తాం. పంబాలో మనకు కొంతమంది ఎరిమే నుంచి నడుచుకుని ఉంటారు, లేకపోతే మనం పంబా నుంచి వెళ్తాం. పంబా నుంచి వెళ్ళి మనం వెళ్తాం. అంటే నేను కొంతలాగా చెప్తున్నాను, ఎక్కువ స్టోరీ అవసరం. దేవుడు మనం అంటే మనకి నేను పూర్తిగా వెళ్ళట్లేదు. అంటే హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అందరం ఒక్కటే అని చెప్పడం కోసం కులమత భేదాలు లేవు. ఆయన మనస్ఫూర్తిగా ఆయన అక్కడ మన అయ్యప్ప స్వామిని దండం పెట్టుకుంటూ అక్కడ వాళ్ళు ఆహ్వానిస్తే అక్కడ దర్గాకి వెళ్ళారు. ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళకూడదని కానీ ఇంకొకరిని నమ్మకూడదని కానీ ఎక్కడ లేదు. దయచేసి మీరు తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు. ఆయన అక్కడ వెళ్ళేటప్పుడు ఆయన నమ్మిన ఆయన ఏదైతే మాలధారణ చేసుకున్నారో ఆయన మాలధారణలోనే ఆయన అయ్యప్ప స్వామిని పూజించుకుని ఉంటాడు. ఎందుకంటే ఆయన మనసులో మాల ఉంది. ఎదుటి వాళ్ళని కూడా అయ్యప్ప స్వామి ఆ దృష్టిలోనే చూస్తారు. అంతే. ఎవరమైనా సరే, మనం ఎంత వాళ్ళమైనా సరే అక్కడ ఏంటంటారంటే అయ్యప్ప స్వామి మాల వేసేటప్పుడు మన భార్య కనబడినా, మన తల్లి కనబడినా, పిల్ల కనబడినా మన మైండ్ అంతా కూడా ఆ అయ్యప్ప స్వామి దీక్షలోనే ఉంటాం. మనం ఏ మతం కనబడినా, ఏ గుడి కనబడినా, ఏం కనబడినా మనం అయ్యప్ప స్వామి మనమే పూజించుకుంటాం. నేను 5 సంవత్సరాలు మాల వేశాను. అంటే నేనేమన్నా అన్యంగా భావించొద్దు. అక్కడ మనం ఏంటంటే మనం ఇంకొక మతాన్ని ద్వేషించొద్దు, ఇంకొక కులాన్ని ద్వేషించొద్దు. మన మతాన్ని మనం గౌరవించుకుందాం, మన కులాన్ని మనం గౌరవించుకుందాం. దయచేసి మనం ఇంకొక విధంగా అర్థం చేసుకోకుండా రామ్ చరణ్ గారిని అర్థం చేసుకోండి. రామ్ చరణ్ గారు ఎక్కడ ఏ తప్పు చేయలేదు. ఆయన ఇండియన్. ఆయన అన్నిటికీ కూడా అందరూ కూడా ఆయన మాల్లో వెళ్ళి అక్కడ అవతల వాళ్ళు ఆహ్వానిస్తే అవతల వాళ్ళకి దండం పెట్టి, అంటే ఎదుటి వాళ్ళకి నమస్కారం, ప్రతి నమస్కారం కంపల్సరీ మన సంస్కారం. కనుక దయచేసి ఎవరు కూడా దీన్ని రాజకీయం చేయకూడదు, కులం మతాల పరంగా తీసుకురాకండి. పెద్ద మనసుతో మనం అందరం కూడా ఆయన చేసిన ఒక మంచి పనికి అన్ని కులాలు కలిసి ఉండాలి, అన్ని మతాలు కలిసి ఉండాలి అనే ఒక ఆలోచనని ఈ రోజు కాదు, ఆయన ఎప్పటి నుంచో మాలేసుకుంటూ వస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మనం ఆహ్వానిద్దాం, అలాంటి వ్యక్తిని గర్విద్దాం, అలాంటి వ్యక్తిని సెల్యూట్ కొడదాం. ఎందుకంటే 10 మందికి మంచి చేసే వ్యక్తి. వాళ్ళ భార్య బిడ్డలు 10 మందికి హాస్పిటల్ కానీ ఇప్పటికి కూడా హెల్ప్ చేసిన, ఎన్నో సేవ చేసిన వ్యక్తి. అలాంటిది వాళ్ళ ఫాదర్ కూడా చిరంజీవి గారు ఎంతోమంది సేవ చేసిన వ్యక్తి. వాళ్ళ బాబాయ్ సనాతన ధర్మాన్ని పూర్తిగా నమ్మిన వ్యక్తి. కనుక దయచేసి మీరు అలాంటి వాటిలోని ఆయన్ని ఇప్పుడు కూడా ఈ మతాల్లో ఇరికించకుండా ఆయన్ని ఇప్పుడు అంచులంచులుగా మీ అందరి అభిమానులతో పైకి వస్తున్నాడు. ఇంకా గేమ్ చేంజర్ పెద్ద హిట్ అయి రావాలని, ఇలాంటి వాటిల్లో ఆయన వయసు అంత రాజకీయ వయసు కాదు. దయచేసి ఇలాంటివన్నీ కూడా రాజకీయ రంగులు పొలవకుండా, మతం రంగులు పొలవకుండా మీరందరూ ఆస్వాదించమని, అది తప్పుగా అన్నిగా భావించొద్దని నేను అందరికీ కూడా మొత్తం అయ్యప్ప స్వామి భక్తులకు కానీ అందరికీ చేతులు జోడించి దండం పెడుతున్నా. ఎట్టి దయచేసి దీన్ని రాజకీయం చేయకుండా సినిమాలో చూడండి. ఆయన వెళ్ళింది ఆహ్వానించాడు, నమస్కారం ప్రతి నమస్కారం. కాబట్టి దయచేసి మనం అన్నిగా భావించవద్దు అనేది మాత్రం ఆయన్ని అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.